గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ అండి. నా పేరు కల్పలత. ఒక 5-6 అబార్షన్స్ అయితే అయినాయండి. ఓ చోట అయితే నాకు పాప 8th మంత్ దాకా వచ్చి కూడా ఇదైంది. తర్వాత ఇక్కడికి వెళ్ళమని చెప్పి ఇంటి దగ్గర నైబర్స్ ఉంటారు కదా, చెప్తే ఇక్కడికి వచ్చానండి. వచ్చేటప్పటికే కొంచెము నాకు లైట్గా ఏదో అనీజీనెస్ అవి స్టార్ట్ అయింది. నాకు ఫస్ట్ మేడం అడిగిన క్వశ్చన్ ఇప్పటికీ గుర్తుంది. ఈసారి కూడా పోతే ఏం చేస్తావమ్మా అని అడిగారు క్వశ్చన్. దానికి నేను ఇక్కడితో ఆగను, నేను కనేదాకా నేను వెయిట్ చేస్తూనే ఉంటాను అని చెప్పాను. మేడం ఆ ఒక్క మాట కోసం నన్ను బాగా ఇంట్రెస్ట్గా కేర్గా బాగా తీసుకొని, నాకు 2 బాబులండి. ఇప్పుడు ఫస్ట్ బాబు వచ్చేసి 9 years, సెకండ్ బాబుకి మొన్న 5 years కంప్లీట్ అయింది. నార్మల్లీ డెలివరీ అయింది నాకు. అయితే ఇంతకు ముందంతా నేను చేసింది, ఇక్కడికి వచ్చిన తర్వాత తెలిసిన విషయం ఏంటంటే నాకు టెన్షన్ బాగా ఉండేది. దానివల్ల ఏంటంటే నాకు అయిపోతుందేమో అబార్షన్, ఈసారి కూడా అయిపోతుందేమో అని ఒక టెన్షన్ ఉండేది. ఇక్కడికి వచ్చిన తర్వాత ఏంటంటే కౌన్సిలింగ్ ఒకటి, ఇక్కడ వాళ్ళు నన్ను తీసుకున్న ఆదరణ అయితే ఏమి అన్నీ వాటితోటి ధైర్యంగా ఉండేదాన్ని. నేను కంట ఎందుకు గానో ఈసారి ఖచ్చితంగా మనం వస్తుంది దేనికి, నా పుట్టింటికి వచ్చినట్టే వచ్చి వెళ్ళేదాన్నండి. నేను ఎంత ఫ్రీగా అయిందంటే నాకు అసలు తెలియనే లేదు. మా ఆయన అయితే మొత్తం హాస్పిటలే కాదు, ఇంటి దగ్గర అంతా కూడా స్వీట్స్. మా ఇంట్లో వాళ్ళు కానీ ఆ తర్వాత నుంచి నాకు రెస్పెక్ట్ ఇంట్లో అలా జరుగుతున్నది. సెకండ్ బాబుకైతే అసలు ఏమీ లేదు. మామూలుగా అసలు ఫస్ట్ బిడ్డను ఎత్తుకొని తిరుగుతూ, చాలా మంది అంటారండి లావుగుంటే డెలివరీ నార్మల్ అవ్వదు, లేదా రెస్ట్ తీసుకున్నావు కాబట్టి అవ్వదు, పని చేసుకునే వాళ్ళకే అవుతుంది. నేనైతే హ్యాపీగా ఉండేదాన్ని, అదొక్కటే చూసుకున్నాను. ఆ టెన్షన్ లేదు. ఒకటి బేబీ తోటి నువ్వు పుట్టాలమ్మా, ఈసారి నీకు మీ మదర్కి కూడా మంచి పేరు తీసుకురావాలి, నీ వల్లే నాకు రెస్పెక్ట్ ఇంట్లో పెరుగుతుంది ఇప్పుడు. అదొకటి, నువ్వు ఆరోగ్యంగా పుట్టాలి, నాకు నొప్పులు ఎక్కువ రాకుండా, కొంచెం నన్ను ఇబ్బంది పెట్టకుండా, నువ్వు ఇబ్బంది పడకుండా హాయిగా ప్రీ డెలివరీలో పుట్టావంటే నీకు ఇవ్వాల్సిన లగ్జరీస్ అన్ని నేను ఇస్తాను అట్ట కూడా చెప్పుకున్నాను మేడం. అంతేగా, పుట్టేటప్పటికే నేను అన్ని ఇంట్లో అరేంజ్ చేసుకుంటూ వచ్చాను ఉయ్యాల దగ్గర నుంచి. దాన్ని ఏంటంటే నాకు పుట్టక ముందే కాన్ఫిడెన్స్, ఖచ్చితంగా నార్మల్ డెలివరీ ఆ రోజే ఇంటికి వస్తానని నమ్మకం. నాకు ముందు నుంచే ప్రిపేర్ చేసేసి లోపల చెప్తూ ఉండేదన్నమాట, ఇదో నీకోసం ఇది చేస్తున్నాను, నువ్వు ఇక్కడ సేఫ్గా ఉండొచ్చు, హ్యాపీగా ఉండొచ్చు, నా కడుపులో ఎలాగైతే ఉన్నావో నిన్ను బయటికి వచ్చాక కూడా నేను అంతే కేర్ తోటి నేను చూసుకుంటాను అని చెప్తూ వచ్చేదాన్నండి. ఎక్కడికి వెళ్ళిన తోడు లేనిది వెళ్ళను, అట్లాంటిది ఇక్కడికి మాత్రమే ఒంటరిగా వచ్చి వెళ్తుంటాను. బయట దారం నుంచే కల్పలత లోపలికి రా అంటే ఆ పలకరించడం అయితే ఏంటి బాగుంటుందండి. రెండోసారి నాకు 2.5 yearsకే వచ్చేసింది ప్లాన్ చేసుకోగానే. అయితే ఫస్ట్ ఎంతన్నా 3rd month లైట్ గా అనిపిస్తుండేది. సెకండ్ టైం అయితే అది కూడా లేదు నాకు అసలు. ఆల్ ది బెస్ట్ అండి అందరికి. ఖచ్చితంగా ఆరోగ్యవంతమైన బిడ్డను చేతికి తీసుకొని వెళ్తారు. ఆల్ ది బెస్ట్ ఫర్ ఆల్. తర్వాత నీకు ఎప్పుడు ఆ భయం అంతా పోయి ఏ నెలలో నీకు ఒక ధైర్యం వచ్చింది? 3rd month నేను కొంచెము అప్పటికే నాకు ఛాన్సెస్ ఉన్నాయేమో ఈసారి కూడా అబార్షన్ అని చెప్పేసి భయపడుతుంటే ఇక్కడికి వచ్చాను. తర్వాత ఏం కాదమ్మా బానే ఉంది, నువ్వు ఫస్ట్ విల్ పవర్తో ఉండాలి, నీకు నువ్వు బేబీతో మాట్లాడుకుంటూ ఉండు అని చెప్పి 5th month నాకైతే స్టిచెస్ కూడా వేశారండి. ఒక 6th month అట్లా వచ్చి తర్వాత ధైర్యం వచ్చిందా? అంటే బేబీ మూమెంట్ నాకు 4th month తెలియడం స్టార్ట్ అయింది. అప్పటి నుంచి కూడా ఇంకా హ్యాపీగా ఉంటాం కదా, నార్మల్ గానే అమ్మ నాకు కదలడం స్టార్ట్ అయిందంటే గ్రోత్ నార్మల్ గా ఉంటున్నది. చెకప్స్ అవి కూడా మనకి ఇక్కడ వెంటనే చెప్పేస్తారు, నువ్వు బాగున్నావు, నీకు బానే ఉంది అని చెప్తూ వస్తున్నారు కాబట్టి మనకి భయం లేదు, లోపల బాగానే పెరుగుతుందిలే అని ధైర్యం ఉండేది. నేను కూడా ఏంటంటే ఇంకా నువ్వు స్ట్రాంగ్ గా అన్ని విధాలుగా బాగుండాలని చెప్తూ ఉండేదాన్ని. కనే రోజు కూడా నేను నువ్వు నా 3-4 రోజులు లాగితే ఒప్పుకోను, నాకు ఇబ్బంది పెట్టకుండా నువ్వు బయటకు వచ్చేయాలి, నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నువ్వు ఇబ్బంది పడకూడదు. మనం ఎంతైతే బాధపడుతుంటామో ఆ నొప్పులు వస్తున్నప్పుడు లోపల నుంచి వచ్చే బిడ్డ కూడా అదే బాధపడుతూ వస్తుంది కాబట్టి వాళ్ళు కూడా ఇబ్బంది పడకూడదు కదా మేడం. ఇప్పుడు మీ బాబులు ఎట్లా ఉన్నారు? వాళ్ళు క్లాస్ ఫస్టే ఇద్దరు, అట్లానే కదా అన్నిట్లో కూడా ఫస్ట్ ఉంటూ వచ్చారు వాళ్ళు. నేను ఏంటంటే సిఏ చదువుదాం అనుకున్నాను మేడం, మ్యారేజ్ చేసేసారు. మా బాబు అడిగితే క్లాస్ లో ఏమవుతావంటే
అందరు ఇంజనీర్లు అవి ఇవి ఏవో చెప్తుంటారు. వీడొక్కడే నేను సిఏ చేస్తా, నేను ఐసీడబ్ల్యూ చేస్తా అని చెప్తుంటాడు. అంటే నువ్వు చెప్పియా లేదంటే నువ్వు చెప్పకుండా తనకే నేను అంటే ప్రెగ్నెన్సీతో ఉన్నప్పుడు చెప్పుకుంటూ వచ్చేదాన్ని బాగా. ఓకే. నేను మ్యాథ్స్ లో వీక్ కొంచెం అవ్వాలని ఉండేది కానీ మా బాబు మ్యాథ్స్ లో ఫస్ట్. ఇప్పుడు పెద్ద బాబు, రెండో బాబుకి వచ్చేటప్పటికి కూడా బాగా చెప్పుకుంటూ వచ్చాను. వాడి పేరు ఏంటంటే, వాడు మరి ఎట్లా అంటే నాకు అమ్మవారు అంటే బాగా ఇష్టం. అయితే నాకు అది చదువుకుంటూ ఉండేదాన్ని ప్రెగ్నెన్సీలో ఉన్న రోజులు. వాడు పుట్టినప్పటి నుంచి కూడా ఏ గుడికి వెళ్దాంరా అంటే రాజరాజేశ్వరి గుడికి వెళ్దాము, జొన్నవాడికి వెళ్దాం, ఇంకెక్కడికైనా రానంటాడు. అది వచ్చేసింది. అది ప్రహ్లాదుడు గనక నారాయణ మంత్రం చెప్పినట్టు మా బాబు నేను ప్రెగ్నెన్సీ లేదనుకున్నాను అదే అడుగుతూ ఉన్నాడు. వాడి పేరు ప్రహ్లాద్ అని పెట్టుకున్నా నేను, రెండో బాబు పేరు. చాలా సంతోషం. అయితే కనిన తర్వాత కూడా వెంటనే ఏదో అయిపోయింది పంపించేయరండి, పాలిచ్చి వైనంగా బిడ్డ ఆరోగ్యంగా అంతా చూసుకొని ఆ మదర్ కి మళ్ళీ బాగా సెట్ అయ్యేదాకా కూడా కేర్ ఇస్తారు ఇక్కడ. ఇప్పటికీ నాకై 9 years పెద్ద బాబు. ఇప్పటికీ నేను మేడం ఎప్పుడు కౌన్సిలింగ్ కి పిలిచినా వస్తానండి. ఎందుకంటే ఇప్పుడు ఏదో అక్కడితో అయిపోయేది కాదు కదా. నాకు బిడ్డల వల్ల రెస్పెక్ట్ వచ్చింది నలుగురిలో. నేను అబార్షన్స్ అయ్యాయని చెప్పాను కదా మేడం, అప్పుడంతా ఎవరు రెస్పెక్ట్ ఇచ్చిందిలే. ఏంటంటే ఎక్కడికైనా ఫంక్షన్స్ కి పోవాలన్నా కూడా ఇప్పుడు శ్రీమంతం జరుగుతుంది, అవాయిడ్ చేసేవాళ్ళు. ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ నన్ను కూడా తోడా పిలుస్తున్నారు అనమాట. ఇంట్లో నన్ను పిలిచి తర్వాత మా అత్తగారు వెనకాల వస్తే తనను పిలుస్తున్నారు. అది మీరు ఆ రెస్పెక్ట్ నాకు ఇచ్చారు మేడం. వెరీ థ్యాంక్ యూ, రుణపడి ఉంటాను నేను ఎప్పటికీ. అదే కాదు, ఇంకా కల్పలత దగ్గర నేను, ఎందుకంటే చాలా మందిలో ఇట్లా అబార్షన్ అయ్యేటప్పుడు మానసికంగా బాగా వీక్ అయిపోయి ఉంటారు. తను చెప్పినట్టు ఒకవేళ అబార్షన్ అయితే ఏం చేస్తాం, మళ్ళీ బిడ్డ వచ్చేంత వరకు వదిలిపెట్టను. అటువంటి సంకల్పం ఉండే తల్లిలు వచ్చినప్పుడే ఖచ్చితంగా మనం సాధించగలుగుతాం. అందుకని ఒక స్పెషల్ ప్లేస్ కల్పలత నాకు. ఇక్కడ అందరికి, స్టాఫ్ అందరికి కల్పలత అంటే నోటెన్. తనకు కూడా ఏంటంటే అట్లనే ఉంటుంది. ఎందుకంటే ఇటువంటి వాళ్ళతో మన ఎక్స్పీరియన్స్ కూడా మనం షేర్ చేసుకుంటాం. మనం ఎన్రిచ్ అవుతున్నాం. ట్రీట్మెంట్ అనేది ఖచ్చితంగా ఎక్కడ ఉన్నా అది సక్సెస్ అవుతుంది అనే దానికి కల్పలత ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్. చాలా సంతోషం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకునేందుకు.